వెల్కమ్ బ్యాక్. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ సీనియర్ నేత వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. డీలిమిటేషన్ బిల్లును ఐక్యంగా అడ్డుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. అన్ని విపక్షాలను ఐక్యం చేసి అడ్డుకున్న ఖర్గే, రాహుల్, ప్రియాంకకు సీఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశ భవిష్యత్ కోసం విపక్షాలన్నింటినీ ఏకం చేయడంలో రాహుల్, ఖర్గే చేసిన ప్రయత్నాలకు ప్రియాంక మద్దతు ఇచ్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోపక్క మహిళా రిజర్వేషన్ బిల్లుపై అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల ఎంపీలు, సెంట్రల్ మినిస్టర్లకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఏర్పాటు చేసిన అల్పాహారం విందులో పాల్గొని సందడి చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వివిధ పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులు రాజకీయాలు పక్కన పెట్టి ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ సీనియర్ నేత వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. డీలిమిటేషన్ బిల్లును ఐక్యంగా అడ్డుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. అన్ని విపక్షాలను ఐక్యం చేసి అడ్డుకున్న ఖర్గే, రాహుల్, ప్రియాంకకు సీఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశ భవిష్యత్ కోసం విపక్షాలన్నింటినీ ఏకం చేయడంలో రాహుల్, ఖర్గే చేసిన ప్రయత్నాలకు ప్రియాంక మద్దతు ఇచ్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోపక్క మహిళా రిజర్వేషన్ బిల్లుపై అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల ఎంపీలు, సెంట్రల్ మినిస్టర్లకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొని సందడి చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వివిధ పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులు రాజకీయాలు పక్కన పెట్టి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు పిలుపునివ్వడంతో ఉదయాన్నే రామచంద్రరావు ఇంటికి వెళ్లిన పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంటుందంటూ రేవంత్ ఇంటి ముట్టడికి బీజేపీ సిద్ధమైంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. మరోవైపు పోలీసులు తనను నిర్బంధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్ను వదిలిపెట్టేది లేదని రామచంద్రరావు హెచ్చరించారు. మరోపక్క కాంగ్రెస్ వైఖరికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చామన్నారు. పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేశారని, అయినా తమ పార్టీ శ్రేణులు, నాయకులు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తారని హెచ్చరించారు. దేశంలో ఇంకా రాచరిక పాలన కావాలని కాంగ్రెస్ భావిస్తుందని మండిపడ్డారు. ఒక్క ముస్లిం సమాజానికి మేలు చేసేందుకు ఈ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. దేశ ప్రజలు, తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని అన్నారు. బానిస మనస్తత్వంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు నిన్న వ్యవహరించిన తీరు మనం అందరం కూడా చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక విదేశీ స్థాపించాడో ఏఓ హ్యూమ్స్, బ్రిటిష్ స్థాపించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకు ఒక ఇటాలియను దాని ఒక అధినేతగా ఉంటూ ఈరోజు ఆ కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా బానిసంగా ఒక బానిసత్వంతో పనిచేస్తున్నటువంటి నాయకులు మనం చూస్తున్నాం. ఇటు రేవంత్ రెడ్డి గారు అయితే ఏంది, వీళ్ళందరూ అయితే ఎవరైతే ఏంది, ఆ బానిసత మనస్తత్వంతో, ఫ్యూడల్ మనస్తత్వంతో కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఇంకా మహిళలు రాకూడదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాకూడదు, మా కుటుంబం నుంచే కావాలనేసి సోనియా గాంధీ
అదేవిధంగా ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళే రాజకీయ నాయకులు ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు అనేటటువంటిగా మనస్తత్వంతో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ సోనియా గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళ కుటుంబం తప్ప ఎవరు ఉండకూడదు, వేరే వాళ్ళు సామాన్య మహిళలు కూడా రాజకీయాలు రావద్దు అనేటటువంటి ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుని నిన్న మనం పార్లమెంట్లో చూసినాం. 33% మహిళలకు రిజర్వేషన్లు 2023లో సపోర్ట్ చేసి ఆ బిల్లు పాస్ అయిన తర్వాత ఈరోజు దానికి వ్యతిరేకంగా ఓటేశారంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ కూడా మహిళలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఒకటి వాళ్ళ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉండరు కాబట్టి, ఒకటి సామాన్యులకు అవకాశం వస్తుంది కాబట్టి, మూడోది ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని అడిగినటువంటి ఇండియా అలయన్స్ ఇవ్వము అనేటువంటి ప్రభుత్వం స్పష్టంగా చేస్తే దానికి కూడా వీళ్ళు డిఫీట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు కేవలం మైనారిటీ ఓట్ల కోసము, వాళ్ళ కుటుంబము ఒక ప్రాతినిధ్యం కోసము మాత్రమే ఈ రాజకీయాల్లో మహిళల కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అసలైనటువంటి ఒక కామన్ ఉమెన్ ఈరోజు మహిళ పార్లమెంట్లో చట్టసభలో రాకూడదు అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్కి ఉంది. నిన్న ఓడించినటువంటి ఒక ఏదైతే ఉందో ఆ ఓటమి ఏదైతే ఉందో మహిళల ఓటమిగా భావించాలి. ఈరోజు ఈ దేశంలో మహిళలు ఎంతో సంతోషపడి ఈరోజు మాకు రిజర్వేషన్స్ రాబోతా ఉన్నాయంటే దాన్ని ఇప్పుడు కాదు 32 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా బిల్లుని పార్లమెంట్లో ఆపుతే ఉన్నారు. నేను మొన్న చెప్పాను ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఈ యొక్క దక్షిణాది ఉత్తరాది భోగి ఏదుందో ఈ అంశాలన్నీ కూడా పనికిరాని అంశాలు, కేవలం రెచ్చగొట్టడానికి తీసుకొచ్చే అంశాలు. ఇది ఇంకో విషయం తీసుకొచ్చేది హైబ్రిడ్ వెరైటీ. ఈ హైబ్రిడ్ ఈ దక్షిణ ఉత్తరాది కేవలం ఉమెన్ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించటానికే తీసుకువచ్చినటువంటి ఒక అంశాలు. మీరు ఎప్పుడు కూడా స్టేట్మెంట్ మీ మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదు అంటున్నారు కదా, మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదు అంటేనే మీరు ఎందుకు ఓటు ఇట్లేశారు మళ్ళీ? అంటే మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని లేదు, మీకు లేదు, మీ ఇండియన్ అలయన్స్ పార్ట్నర్ లేదు. కాబట్టి ఈరోజు మా మహిళలు, మా పార్టీలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఇంటి మీద ముట్టడికి మేము బయలుదేరుతుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్ అరెస్ట్ని కూడా ఇదొక మాకు ముట్టడి కూడా చేసేటటువంటి అవకాశం కూడా ఇవ్వట్లేదు. అటు మహిళా రిజర్వేషన్ అడ్డుకుంటున్నారు, ఇక్కడ మా కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఈ యొక్క విషయం మీద నల్ల రోజుగా నేను భావించాము. ఈరోజు మొత్తం ఎమర్జెన్సీ కన్నా చీకటి రోజులు తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ. హైదరాబాద్ నుంచి జగిత్యాలకు కేటీఆర్, హరీష్ రావు బయలుదేరారు. ఈరోజు జగిత్యాల్లో వీరు పర్యటించనున్నారు. ఈ నెల 20న జగిత్యాల్లో జరగనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. వేదిక నిర్మాణం, సభా ప్రాంగణంలోని సౌకర్యాలు, పార్కింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి ప్రజలకు అవసరమైన సదుపాయాలపై వారు సమీక్షించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ కీలక నాయకులతో సమావేశమై సభ నిర్వహణపై దిశానిర్దేశం చేయనున్నారు. జగిత్యాల గడ్డ నుంచే బీఆర్ఎస్ పార్టీ పోరుబాటు ప్రారంభించనుంది. 2.5 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన చేస్తుందని, ఇందుకు వ్యతిరేకంగా గలమెత్తేందుకు ఈ నెల 20న జగిత్యాల వేదికగా మరో పోరుకు శ్రీకారం చుట్టనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు వేలాది మంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. కేసీఆర్ రావాలి, రేవంత్ పోవాలి అనే నినాదంతో జగిత్యాల జైత్రయాత్ర మొదలు కానుంది. ఇక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా కేసీఆర్ హాజరు కానుండడంతో సభను కేటీఆర్, హరీష్ రావు ప్రత్యేకంగా తీసుకున్నారు. సభ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. రేవంత్ పదవీ కాలం దాదాపు సగం ముగియడంతో 2 ఏళ్లలో రానున్న ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ ఇక్కడి నుంచే సమరశంఖం పూరించారు. కాంగ్రెస్ పార్టీలో 4 దశాబ్దాలుగా సుదీర్ఘ ప్రస్థానం కలిగిన జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్కు గట్టి షాక్ ఇవ్వనుంది.
హైదరాబాద్ కేపీహెచ్పీలో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ మియాపూర్ నుంచి పాలకొల్లు వెళ్తున్న దుర్గామల్లేశ్వరి ట్రావెల్స్ స్లీపర్ బస్ కేపీహెచ్పీ మెట్రో పిల్లర్ 734 వద్దకు రాగానే ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ప్రయాణికులు నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా భయోందోళనకు గురిచేసింది. అయితే బస్సు డ్రైవర్ అప్రమత్తంతో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కాపాడింది. మంటలు బస్సును నిలువునా దహించి వేసినప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గచ్చిబౌలి నుంచి పికప్ చేసుకుని వస్తున్నాం బండి. పికప్ చేసి వస్తున్నాం పొగట్పల్లి వచ్చినా ఇక్కడికి వచ్చాను జస్ట్ నియర్గా మన దగ్గర వచ్చిన పొగట్పల్లి వచ్చినాక ఇంజిన్ నుంచి బాగా టైం పొగ వచ్చింది. పొగ వచ్చి రాగానే ఏం చేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ నింపేసాను. కస్టమర్ నియర్గా 20 మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు లోపల. కనపల్లి మొత్తం ఎవరైతే మొత్తం 20 మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళ పొగ వచ్చిందో మనకి కంపల్సరీ కస్టమర్ బయటికి ఎమర్జెన్సీ ఎక్కించి బయటికి కస్టమర్ దించేసి పొగ వచ్చిన తర్వాత మనం ఫైర్ అయ్యాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? గచ్చిబౌలికి హైదరాబాద్. ఫిట్నెస్ అన్నీ ఉన్నారు. హైదరాబాద్ నుంచి పాల్గొన్నాం. ఫిట్నెస్ అన్నీ ఉంది. హైదరాబాద్ టు పాలకొల్లు గచ్చిబౌలి స్టార్ట్ నియర్లీ 20 మెంబర్స్ ఉన్నారు. 20 మెంబర్స్ ఇక్కడ పొగట్పల్లిలోనే పొగ వచ్చింది. ఎదురు ఇంజిన్ నుంచి వచ్చిందన్న పొగ వచ్చింది. పొగ రాగానే కస్టమర్ని దింపేసాం. కస్టమర్ని దింపేశాక మొత్తం మన ఫైర్ ఎగ్జిస్ట్ బండ్లు ఉంటాయి కదా దాంతో మొత్తం అందరినీ కొట్టాం. మనం కొట్టినాక మంటలు ఆగలేదండి. మొత్తం కస్టమర్స్ అందరూ బయటకు వచ్చేసారు. కస్టమర్స్ ఎటువంటి ఇబ్బంది లేదు. ఫస్ట్ ఇంజిన్ నుంచి అయితే పొగ వచ్చింది. మనకి ఇంజిన్ నుంచి పొగ వచ్చిన ఎప్పుడు ఫైర్ అవుతుందని చెప్పి ముందు జాగ్రత్తగా మనం ఏం చేసామంటే కస్టమర్ని దింపేసాం బయట. బండి గచ్చిబౌలి నుంచి పాలకొల్లు వెళ్తున్నాను. నియర్లీ 20 మెంబర్స్ ఉంటారు లోపల. 20 మెంబర్స్ కూడా బయటకు దింపేస్తాం. చిన్నపిల్లలు మొత్తం అందరూ కలిసి ఎవరికేం కాకుండా ముందు కింద దింపేసాం. ఆ స్మోక్ రాగానే అయితే కస్టమర్స్ లోపల ఉన్నారు కాదు. కస్టమర్స్ మాట ఒకసారి అడగండి. కస్టమర్స్ అంటే ఆ స్మోక్ రాగానే ఫస్ట్ అయితే మా దగ్గరికి వచ్చారు. నువ్వు వచ్చి అందరినీ ఇట్లా ఎర్త్ అయింది మీరు దిగేసేయండి అని చెప్పారు. అది చెప్పిన తర్వాత ఎవరికాళ్ళు మొత్తం అందరూ ఫాస్ట్గా దిగేశారు. ఆటోమేటిక్గా విత్ ఇన్ సెకండ్స్ ఇంకా ఫైర్ అయిపోయింది అన్నారు. మొత్తం అందరూ అయితే సేఫ్గా కిందకి రీచ్ అయిపోయారు. సో ప్రాబ్లం ఏమీ లేదు. మచిలీపట్నం ఇది 10:40కి అక్కడ 10:20కి బస్సు ఎక్కాను అనమాట. 10:25కి నిజాంపేటలో ఎక్కాను. నిజాంపేట నుంచి ఇది మచిలీపట్నం వెళ్తాను. అంటే మచిలీపట్నం దిగుతాను. అక్కడి నుంచి కూడా పాలకొల్లు వెళ్తాను బస్సు. ఇది నాకు తెలియదు. మచిలీపట్నం వరకు నేను వెళ్తాను అనమాట. కాకపోతే ఏంటంటే నిజాంపేట దాటిన తర్వాత ఎప్పుడైతే మనకి జేఎన్టీయూ వచ్చిందో జేఎన్టీయూ దగ్గర రాగానే స్మెల్ వస్తుందని చెప్పేసి డ్రైవర్ గారు దిగిపోండి అని చెప్పేసి అన్నారు అనమాట. నేను సడన్గా ఏంటబ్బా స్మెల్ వస్తుందని చెప్పేసి అన్నారని చెప్పేసి మేము అందరూ మేబీ జస్ట్ టెంపరీగా మేబీ తగ్గిపోతామని చెప్పేసి మేము అనుకున్నాం. కాకపోతే డ్రైవర్ అప్రమత్తంగా ఉండి ఆయన మమ్మల్ని అలర్ట్ చేయడం వల్ల ముందు నుంచి ఒక 15 మెంబర్స్ని బ్యాక్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఒక 10 మెంబర్స్ని దిగడం వల్ల ఎవ్వరూ కూడా మేము దిగే టైంకి ఎక్కడ కూడా ఫైర్ లేదు. మేము జస్ట్ ఫైర్ దిగి ఒక 2 minutes to 5 minutes అయింది. అప్పుడు స్టీరింగ్ దగ్గర మనకి ఫైర్ స్టార్ట్ అయిందండి. స్టీరింగ్ దగ్గర నుంచి ఫస్ట్ క్యాబిన్కి స్ప్రెడ్ అయింది. క్యాబిన్ నుంచి ఏంటంటే మెల్లగా అది అలాగా బ్యాక్ అంతా వచ్చేస్తుంది. మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. సో కొంచెం ఫైర్ వాళ్ళు కూడా వచ్చి మెల్లగా ఆపారు. కాకపోతే ఏంటంటే చాలా మంది లగేజ్లు ఆల్మోస్ట్ తీసేసుకున్నారు, కానీ కొంతమంది మాత్రం పాపం లగేజ్లు ఉండిపోయింది. అది దేవుడి దేవాల మేమందరం కూడా సేఫ్గా వచ్చాము. కాకపోతే ఈవెన్ కేవలం ఏంటంటే డ్రైవర్ గారి అప్రమత్తం వల్ల ఆయన మమ్మల్ని అందరిని అలర్ట్ చేయడం వల్ల మాత్రం. మియాపూర్ నుంచి ఏపీలోని పాలకొల్లుకు బయలుదేరిన దుర్గా మల్లేశ్వర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూకట్పల్లి మెట్రో పిల్లర్ 734 వద్దకు చేరుకుంది. ఆ సమయంలో బస్సు ఇంజిన్ భాగం నుండి ఒక్కసారిగా మంటలు రావటాన్ని గమనించిన డ్రైవర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు. మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని గ్రహించిన డ్రైవర్ వెంటనే ప్రయాణికులందరినీ కిందకు దింపేశారు. ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించి బీభత్సం సృష్టించాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే బస్సు మెజారిటీ భాగం పూర్తిగా కాలిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సులో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తితోనే పెను ముప్పు తప్పిందని ప్రయాణికులు అధికారులు అభినందిస్తున్నారు.
ఫిట్నెస్ అన్నీ ఉంటాయి. ఏమైందంటే కష్టం ఫస్ట్ మనం గచ్చిబౌలి నుంచి పికప్ చేసుకుని వస్తున్నాం బండి. పికప్ చేసి వస్తున్నాం కూకట్పల్లి వచ్చినాక ఇక్కడికి వచ్చాను జస్ట్ నియర్ బై మన దగ్గర వచ్చిన కూకట్పల్లి వచ్చినాక ఇంజిన్ నుంచి బానిటం పొగ వచ్చింది. పొగ వచ్చి రాగానే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ నింపేసాం. కస్టమర్ నియర్గా 20 మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు లోపల. చిన్నపిల్లలు మొత్తం ఎవరైతే మొత్తం 20 మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడైతే పొగ వచ్చిందో మనకి కంపల్సరీ కస్టమర్ బయటికి ఎమర్జెన్సీ ఎక్కించి బయటికి కస్టమర్ దించేసి పొగ వచ్చిన తర్వాత మనం ఫైర్ అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో గచ్చిబౌలి టు హైదరాబాద్. ఫిట్నెస్ అన్నీ ఉన్నాయా? హైదరాబాద్ నుంచి పాల్గొన్నాం. ఫిట్నెస్ అన్నీ ఉంటాయి. ఆలగంపేట దాటిన తర్వాత ఎప్పుడైతే మనకి జేఎన్డీ వచ్చిందో జేఎన్డీ దగ్గర రాగానే స్మెల్ వస్తుందని చెప్పేసి డ్రైవర్ గారు దిగిపోండి అని చెప్పేసి అన్నారు అనమాట. మేము సడన్గా ఏంటబ్బా స్మెల్ వస్తుందని చెప్పేసి అన్నారని చెప్పేసి మేము అందరూ మేబీ జస్ట్ టెంపరీగా మేబీ తగ్గిపోతామని చెప్పేసి మేము అనుకున్నాం. కాకపోతే డ్రైవర్ అప్రమత్తంగా ఉండి ఆయన మమ్మల్ని అలర్ట్ చేయడం వల్ల ముందు నుంచి ఒక 15 మెంబర్స్ని బ్యాక్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఒక 10 మెంబర్స్ని దిగడం వల్ల ఎవ్వరూ కూడా మేము దిగే టైంకి ఎక్కడ కూడా ఫైర్ లేదు. మేము జస్ట్ ఫైర్ దిగి ఒక 2 minutes to 5 minutes అయింది. అప్పుడు స్టీరింగ్ దగ్గర మనకి ఫైర్ స్టార్ట్ అయిందండి. స్టీరింగ్ దగ్గర నుంచి ఫస్ట్ క్యాబిన్కి స్ప్రెడ్ అయింది. క్యాబిన్ నుంచి ఏంటంటే మెల్లగా అది అలాగా బ్యాక్ అంతా వచ్చేస్తుంది. మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. సో కొంచెం ఫైర్ వాళ్ళు కూడా వచ్చి మెల్లగా ఆపారు. కాకపోతే ఏంటంటే చాలా మంది లగేజ్లు ఆల్మోస్ట్ తీసేసుకున్నారు, కానీ కొంతమంది మాత్రం పాపం లగేజ్లు ఉండిపోయింది. అది దేవుడి దేవాల మేమందరం కూడా సేఫ్గా వచ్చాము. కాకపోతే ఈవెన్ కేవలం ఏంటంటే డ్రైవర్ గారి అప్రమత్తం వల్ల ఆయన మమ్మల్ని అందరిని అలర్ట్ చేయడం వల్ల మాత్రమే మేమందరం కూడా ఒక్కళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమందరం దిగిపోయామండి సురక్ష. ఏమైందంటే కష్టం ఫస్ట్ మనం ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 4 ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసనకు దిగారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉద్యోగులకు 51% ఫిట్మెంట్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని కోరారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు బకాయిలు భారీగా పెరిగిపోతున్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవటం వల్ల వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. కొత్త ఈహెచ్ఎస్ స్కీమ్కు సంబంధించి స్పష్టమైన విధి విధానాలు రూపొందించి ఉద్యోగులు పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ పిలిపించినప్పుడు ఉస్మానియా సిటీ 4 అసోసియేషన్ ద్వారా లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ మేము చేశాము. మాకు 4 ఎజెండా ఉన్నది. ఆ 4 ఎజెండాలో పీఆర్సీ మాకు అమలు చేయాలని, 51 ఫిట్మెంట్తో పాటు పీఆర్సీ అమలు చేయాలి. దాని తర్వాత డిఏ 5 డిఎల్ మాకు బకాయి 5 డిఎల్ కూడా ఇవ్వాలని. దాని తర్వాత హెల్త్ స్కీము, ఇప్పుడే హెల్త్ స్కీము జియో కూడా వచ్చింది, ఇంప్లిమెంట్ కాలేదు. ఆ హెల్త్ స్కీము యావత్తు తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ రావాలి. దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీ 12 యూనివర్సిటీలు ఉన్న యూనివర్సిటీ ఎంప్లాయీస్ కూడా కావాలని మేము కోరుతూ, ఇంకోటి సిపిఎస్ ఓపీఎస్ చేస్తామని మేనిఫెస్టోలో ఈ గవర్నమెంట్ మేనిఫెస్టో రాసిరు. గత లీడర్స్ కూడా మాట్లాడారు, కానీ 3 సంవత్సరాలు అయిపోయాయి. 3 సంవత్సరాల్లో కూడా మాకు ఓపీఎస్ ఇంకా రాలేదు. మేము ప్రభుత్వం కానీ చీఫ్ మినిస్టర్ కానీ కోరుతున్నది ఏంటంటే, మీరు వాగ్దానం చేశారు, ఒక పెద్ద మనుషులు, మా తెలంగాణకు పెద్ద మనుషులు, మీరు వాగ్దానం చేసిన తర్వాత మీ మాట ఉంటుందని అనుకుంటున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 4 అసోసియేషన్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, ఓపీఎస్ చేయండి. ఎందుకంటే ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ వాళ్ళు 5 years ఉంటే వాళ్ళకు పెన్షన్ వస్తుంది. కానీ మేము 35 years 40 years సర్వీస్ చేసినాక మాకు ఓపీఎస్ లేదు, సిపిఎస్. ఉస్మానియా యూనివర్సిటీలో గత 2001 నుంచి సిపిఎస్ కూడా లేదు, ఓన్లీ ఎల్ఐసి లింక్ ఉంది. అది కూడా మేము పర్సూ చేస్తున్నాం. మా కోరిక ఏం లేదు, మా జెన్యూన్ కోరిక. మీ అందరినీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే ఈ 4 ఎజెండాలు చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జాయింట్ యాక్షన్ మాలల జనాభాను తగ్గించి చూపుతున్నారన్న ఆరోపణలపై మాల విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వద్ద మాల విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ మాలల అసలు జనాభాను తక్కువగా చూపించడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వం వెల్లడిస్తున్న లెక్కలు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు సరిపోవటం లేదని, ఇది దళితుల రాజకీయ సామాజిక హక్కులను బలహీనపరిచే ప్రయత్నమని వారు అన్నారు. ముఖ్యంగా మాలల ప్రాతినిధ్యం తగ్గించే దిశగా ఈ చర్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వాస్తవ జనాభా
జనాభా లెక్కలు బయటపడాలంటే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన నిర్వహించాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే దళితులకు, ముఖ్యంగా మాలలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పారదర్శకంగా గణాంకాలను విడుదల చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, పొన్నం ప్రభాకర్ గారు, మిగతా మంత్రివర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో జనాభా లెక్కలకు సంబంధించినటువంటి పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్న క్రమంలో మేము చేసిన జనాభా లెక్కలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం జనాభా లెక్కలను రిలీజ్ చేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్సీల జనాభా లెక్కలని ఇంతవరకు చేయలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం 54 లక్షల ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు 2011 లెక్కల ప్రకారమే మొన్న ఎస్సీ వర్గీకరణ చేసినామని 15,27,000 మంది మాల సామాజిక వర్గం సింగిల్ కమ్యూనిటీ ఉందని చెప్పేసి వర్గీకరణ జరుగుతున్నప్పుడు చెప్పారు. ఈరోజు 15 సంవత్సరాలు అయితా ఉంది. ఈ 15 సంవత్సరాలలో మాల సామాజిక వర్గం దాదాపుగా 10 లక్షలు పెరగాల్సింది ఇంకా దాదాపు 50,000 తగ్గిందని అంటే దీని వెనకాల రాజకీయ కుట్ర ఏం జరిగిందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాలలకు వ్యతిరేకంగానే ఉన్నాడనేది మొన్న చేసినటువంటి క్లాసిఫికేషన్ వల్ల అర్థమైంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, జనాభా లెక్కలు చేసిన తర్వాత మీరు ప్రకటించి ఉంటే బాగుంటేది. ఈరోజు బీసీలో కూడా 20 లక్షల మంది తగ్గినమని చెప్పేసి మాట్లాడతాం. ఈరోజు మాల సామాజిక వర్గం 15 లక్షలు 2011లో ఉంటే 2026లో ఎంత ఉండాలో ఈ సమాజము, ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆ రాజకీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మీరు ఉన్నారా, అసలు ఆ పార్టీలో లేరా? మీరు మాల సామాజిక వర్గానికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు మాట్లాడకపోతే మీరు మాల సామాజిక వర్గం యొక్క కుల సర్టిఫికెట్ రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అంటే దీని వెనకాలన్న రాజకీయ కుట్ర ఏంటి? దీని వెనకాలన్న మాలలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈ జనాభాను తక్కువ చేసి చూపించారని చెప్పి మేమైతే భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే మహా ఉద్యమానికి మేము సన్నద్ధం కాబోతా ఉన్నాం. జిల్లాలో ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న ఉద్యోగస్తులు, విద్యార్థులు, అదేవిధంగా మాల సామాజిక వర్గ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున సదస్సులు, అదేవిధంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు కూడా నిర్వహించబోతా ఉన్నామని చెప్పేసి గుర్తు చేస్తూ వెంటనే కాంగ్రెస్ పార్టీ దీని మీద పునరాలోచన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.